ముందుగా గోవా విముక్తి దినోత్సవం గురించి చెప్పుకుందాం. భారత్లో ప్రముఖ పర్యాటక స్థలమైన గోవా ఏడాది పొడవునా దేశ విదేశీ పర్యాటకు తాడికి అధికంగానే ఉంటుంది. ప్రతి సీజన్ కూడా ఇక్కడ పర్యాటకులకు సరికొత్త అనుభవాలను అందిస్తుంది. ఏడాదిలో అన్ని మాసాలతో పోల్చుకుంటే డిసెంబర్ మాసంలో గోవా పర్యటన ప్రత్యేకమనే చెప్పాలి. ఈ నెలలో గోవా పర్యటనకు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రతి ఏడాది గణనీయంగా పెరుగుతూనే ఉంది. వేసవికాలం, వర్షాకాలం కంటే శీతాకాలంలో ఇక్కడ ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ప్రశాంతమైన వాతావరణం, చల్లని ప్రదేశం మధ్య అన్ని రకాలుగా ఎంజాయ్ చేయవచ్చు. కార్లు, బైక్లను అద్దెకు తీసుకొని విహారించవచ్చును. నైట్ షాపింగ్స్, రెస్టారెంట్లు, రుచికరమైన భోజనం లాంటివి చేస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ఇలాంటి ఎంజాయ్మెంట్ కోసం చాలామంది పర్యాటకులు గోవా టూర్కు ఎంచుకుంటారు. డిసెంబర్ 19 గోవా విముక్తి దినోత్సవం. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన గోవా, డెమన్ అండ్ డయ్యూలకు మాత్రం స్వేచ్ఛ లభించలేదు. గోవా రాష్ట్రాన్ని పోర్చుగీసు ఆక్రమించి దశాబ్దాలుగా అక్కడే పాతుకుపోయారు. గోవాను భారతదేశానికి ఇవ్వడానికి పోర్చుగీసు సర్కార్ నిరాకరించకపోవడంతో భారత ఆర్మీ 1967 డిసెంబర్ 18న వారిపై యుద్ధాన్ని ప్రకటించింది. ఈ యుద్ధానికి భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే నామకరణం చేసింది. దీనిలో భాగంగా దాదాపు 36 గంటల పాటు భారత భద్రతా దళాలు, వాయు, నావిక దళాలు గోవాను ముట్టడించింది. 450 ఏళ్ల పోర్చుగీసుల పాలన గురించి ఈ భారత భూభాగానికి విముక్తి కల్పించాయి. భారత భద్రతా బలగాలు పోర్చుగీసు వారి నుంచి గోవాను దక్కించుకునేందుకు భారత భద్రతా బలగాలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ప్రతి ఏటా డిసెంబర్ 19వ తేదీన గోవా విముక్తి దినోత్సవాన్ని అంటే గోవా లిబరేషన్ డేగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. డిసెంబర్లో గోవాకు వెళ్లేవారు ఈ వేడుకలను చూడవచ్చు. ఏడాదిలో అన్ని నెలల కంటే డిసెంబర్ నెల గోవాలో పెద్ద పార్టీ సీజన్ అని చెప్పాలి. రాత్రి 10 గంటలకు పార్టీ ప్రారంభమై తెల్లవారుజాము వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. బిరిముట్లు గొలిపే లైట్స్, లైవ్ మ్యూజిక్, డాన్స్, డ్రింకింగ్, రుచిమేరైన భోజనం, ఇలా ఎన్నో అనుభూతులు పొందవచ్చు. ఈ ప్రత్యేకంగా న్యూ ఇయర్ వేడుకలను ఎప్పటికీ మర్చిపోలేం. 1848 నుండి 1856 వరకు భారత గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ డౌల్సీ బ్రిటన్ మరణించారు. 1934 భారతదేశ 12వ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ మహారాష్ట్రలోని జల్గావుల్లో జన్మించారు. 1961 గోవా పోర్చుగల్ బానిసత్వం నుండి స్వాతంత్రం పొందింది. ఆపరేషన్ విజయ్ కింద భారత సైనికులు గోవా సరిహద్దుల్లోకి ప్రవేశించారు. 1998 డెన్వర్ అంటే యుఎస్ఏలో జరిగిన ప్రపంచ వికలాంగుల స్కీయింగ్లో అమర్త్య సేన్కు బంగ్లాదేశ్ షేల్ కుమార్ ఇండియా గౌరవ పౌరసత్వం అందించారు. 1932 బీబీసీ తన అంతర్జాతీయ సేవలను ఆస్ట్రేలియాకు ప్రారంభించింది. 1950 జేన్ ఐసెన్స్కోన్వర్ నార్తర్న్ అట్లాంటిక్ అలయన్స్కు కమాండర్ అయ్యాడు. 1996 ఐరిష్ జన్మించిన బ్రిటిష్ వైద్యుడు జాన్ బోన్కిన్ అడమ్స్ తన 160 కంటే ఎక్కువ మంది రోగుల అనుమానాస్పద మరణాలతో ఉదాసీనత కారణంగా అరెస్టు చేయబడ్డాడు. అయినప్పటికీ అతను చిన్న ఆరోపణలపై మాత్రమే దోషిగా నిర్ధారించబడ్డాడు. 1964 గుయన్ ఖాన్ నేతృత్వంలోకి పాలక రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం రిపబ్లిక్ పౌరజాతీయ సలహా సంఘం హై నేషనల్ కౌన్సిల్ యొక్క తిరుగుబాటును రద్దు చేయడానికి మరియు అరెస్ట్ చేయడానికి చొరవ తీసుకుంది. 1966 ఆసియా అభివృద్ధి బ్యాంకును ప్రారంభించారు. 1974 ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ ప్యాటిక్ జన్మించారు. తన కెరీర్లో 128 టెస్టుల్లో 13,378 పరుగులు, 375 వన్డేల్లో 13,704 పరుగులు చేశాడు. 1981 భారీ సముద్రంలో నిస్సహాయంగా ఉన్న కోస్టార్ యూనియన్ స్టార్కు సహాయం చేయడానికి పెన్లీ రెబ్బోస్ట్ ఇంగ్లాండ్లో నైరుతి ప్రాంతం నుండి బయలుదేరినప్పుడు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 1985 యాకిట్స్క్ యునైటెడ్ ఎయిర్ గ్రూప్ ఫ్లైట్ 101/435 నీకో పైలట్ అపహరించింది. చైనాలో ప్రయోగించారు. అక్కడ అతను పట్టుబడ్డాడు. చైనా ప్రయాణికుడు బహుమతితో ఇంటికి తిరిగి వచ్చాడు. 19
1986 గోర్కీల 6 సంవత్సరాల అంతర్గత బహిష్కరణ తర్వాత సోవియట్ నాయకుడు మిఖాయిల్ గోర్బెచ్చేవ్ అసంతృప్తి చెందిన ఆండ్రీ స్కోర్కును విడుదల చేశాడు. 1989 కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా రోమోనియన్ నగరాల్లో కార్మికులు సమ్మె చేశారు. 1991 బాబ్ హాక్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా పాల్ కీటింగ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 1991 క్రిస్మస్ కరోల్ యూజిన్ ఓ నీల్ థియేటర్ న్యూయార్క్ నగరంలో 14 ప్రదర్శనల కోసం ప్రారంభించబడింది. 1993 5 ప్రదర్శనల తర్వాత న్యూయార్క్ నగరంలో గోర్సిన్ థియేటర్ రెడ్ షూను మూసివేసింది. 1996 వన్స్ అపాన్ ఏ మ్యాట్రెస్ 187 ప్రదర్శన కోసం బ్రడ్హార్క్ న్యూయార్క్ నగరంలో ప్రారంభించబడింది. 1997 ఇండోనేషియాలోని మూషి నదిలో కూలిపోయిన సిల్కియర్ ఫ్లైట్ 185 కెప్టెన్ ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. 1998 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అభిశంసనలకు సంబంధించిన 2 కథనాలను ఆమోదించింది. క్లింటన్ ఫెడరల్ గ్రాండ్ జ్యూరీస్ అభియోగాలు మోపారని మరియు న్యాయాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. 1998 లెవిన్కీ స్కామ్ తర్వాత యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అధ్యక్షుడు బిల్ క్లింటన్పై దాడి చేసింది. 2007 టైమ్ మ్యాగజైన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు పర్సన్ ఆఫ్ ద ఇయర్ బిరుదుతో సత్కరించింది. 2010 దుబాయ్ తన 7వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు వేడుకను నిర్వహించింది. 2011 ఉత్తర కొరియా యొక్క అత్యున్నత నాయకుడు కిమ్ జోంగ్ ఇల్ మరణించారు. కిమ్ జోంగ్ ఉన్ తన తండ్రి వారసుడిగా ప్రకటించారు. 2012 బార్కేస్ తర్వాత యూబీఎస్ 2వ బ్యాంక్గా అవతరించింది. లేబర్ ఇంటర్బ్యాంక్ రుణ రేటును మార్చడానికి ప్రయత్నించినందుకు జరిమానా విధించబడుతుంది. కంపెనీకి $1.5 బిలియన్ జరిమానా విధించింది. 2012 పార్క్ గ్యూన్ హీ దక్షిణ కొరియాకు తొలి మహిళా అధ్యక్షురాలైంది. 2013 టార్గెట్ కార్పొరేషన్ వద్ద డేటా ఉల్లంఘన 40 మిలియన్ల క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల భద్రతను ఉపయోగించింది. 2014 ఆఫీస్ సప్లై కంపెనీ స్టేపుల్స్ అక్టోబర్లో బ్లీచ్ నుండి 1.16 మిలియన్ కార్డుల వరకు డేటా ప్రభావితం కావచ్చు అని ప్రకటించింది. కంపెనీ ప్రభావిత దుకాణాల వద్ద దుకాణదారులకు ఉచిత గుర్తింపు రక్షణను అందిస్తుంది మరియు కస్టమర్లందరికీ వారి క్రెడిట్ కార్డులను పర్యవేక్షించమని సలహా ఇస్తుంది. 1935 డిసెంబర్ 19 రాజస్థాన్లోని డూగర్ఫూలో జన్మించిన మహారాజీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. రాజస్థాన్ తరపున 1955 నుంచి 1971 వరకు 86 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటీల్లో పాల్గొన్నారు. డూంగర్పూర్ పాలకుడైన మహార్వాల్ లక్ష్మణ్ సింహి కుమారుడైన రాజేష్ సింగ్ ఇండోర్లో విద్యను అభ్యసించాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడుగాను 2 సార్లు జాతీయ టీం సెలెక్టర్గాను పనిచేసి ప్రస్తుతం ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకున్నాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ శిరీష. బై బై.